ప్రియమైనటువంటి వాళ్ళ మోసేని జ్ఞాపకం చేసుకోండి. మోసే కొన్ని క్వాలిటీలు ఏమైనా చెప్పండి. ఒక క్వాలిటీ అయినా ఉందా? ఏమండి? ఏమీ లేదు. కానీ దేవుడు మోసేని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మనలో కూడా ఏమీ లేకపోయినా సరే ప్రభు మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మనల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు యొక్క సాన్నిధ్యములో మనం ఎలా ఉండాలి? నమ్మకంగాను భయభక్తులు కలిగి విశ్వాసముతో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎక్కడుంటే అక్కడ మనం దీవెనకరంగా ఉంటాం. మన సాక్ష్యపు యొక్క సువాసన అటండి మనం నిలుచున్న స్థలములో అటండి వ్యాపిస్తుందట. అదే ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యోదయ దేశము, సమరయ దేశము, భూ దిగంతముల వరకు కూడా మీరు ఎలాగుంటారు? నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసండి? లోకం ఎదుట మనం ఎలాగుండాలండి? సాక్షులుగా ఉండాలి. లోకం ఎదుట మనం సాక్షులుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి.